ప్రాచీన రాజ్యంలో రాజు దీపాల వెలుగులో పటాన్ని పరిశీలిస్తున్నాడు. పచ్చని కోటుతో యోధుడు రాజు ముందు మోకాళ్లపై నిలిచాడు. రాజు మిషన్ను సూచిస్తూ పటంపై చూపించేస్తాడు. యోధుడు పొగమంచుతో నిండిన అడవి మార్గంలో ఒంటరిగా గుర్రపు మీద ప్రయాణం సాగిస్తున్నాడు. అతడు ఒక అంధకారపు భూభాగం దిశగా చూస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నాడు. చీలిన భూమి, నలుపు మేఘాలు, మృత్యువుతో నిండిన ప్రదేశంలో యోధుడు అడుగుపెడతాడు. అతడు జాగ్రత్తగా నడుస్తూ చుట్టూ మాంత్రిక శక్తులను గమనిస్తూ ముందుకు సాగుతాడు. భయంకర మాంత్రికుడు మరియు నలుపు కవచాల వీరులు పాత శిథిలాల్లో చీకటి పూజ చేస్తున్నారు. యోధుడు శిలల వెనుక దాగి శత్రువుల కదలికల్ని శాంతంగా గమనిస్తూ ఎదురుచూస్తున్నాడు. మాంత్రికుడు నల్లజడ్డీతో మంత్రాల్ని పారాయణం చేస్తూ గగనాన్ని చీల్చే శక్తిని పీలుస్తున్నాడు. యోధుడు శత్రువుల నుంచి దాగి తప్పించుకుంటూ కొండచరియల మధ్య పారిపోతున్నాడు. యోధుడు శిలల వెనుక కూర్చొని శ్వాసను ఆపుతూ శత్రువుల నీడలు గమనిస్తున్నాడు. వెనుకకు తిరిగిన వెంటనే అతడు పరుగు తీస్తాడు. వెనుక మాంత్రికుని శక్తులు వెతుకుతున్నారు. యోధుడు లోయ అంచుల వద్దకు చేరి వెనుక నుండి వచ్చే శత్రువుల ఊగిసలాటను గమనిస్తున్నాడు. అతడు అంచునుంచి దూకి చివరికి ఒక పాత గుహ ప్రవేశానికి వేలాడుతూ పైకి ఎక్కుతాడు. యోధుడు గుహలో చిక్కుకొని చుట్టూ శత్రువులు చేరుకుంటుండగా వెండి గుళికను అందుకుంటాడు. అతడు గుళికను నేలపై కొడతాడు. అందులోంచి వెలువడిన వెలుగు శత్రువులను వెనక్కు నెట్టేస్తుంది. అలసిన గుర్రంపై యోధుడు పాత కోట గోడల వైపు నిదానంగా ప్రయాణిస్తుంటాడు. దారి శాంతంగా ఉంది. ఆయన కోట లోపలికి ప్రవేశించి రాజుగారి ముందు వంగి ప్రమాదాన్ని వివరంగా చెప్పాడు. రాజు విన్న తరువాత అతని గొప్ప ధైర్యానికి మెచ్చి మెట్టలో నిలబడి అందరికీ ప్రకటించడు. యోధుడిని సేనానిగా ప్రకటించి పంచసేనమిత్రుడిగా రాజ్యం రక్షణ బాధ్యత అప్పగిస్తాడు.